నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సబ్జెక్ట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలు మౌలిక అంశాలు తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan టైప్ చేసి చూడండి. గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ. గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యుల విధుల నిర్వహణలో తోడ్పడడానికి, గ్రామ పంచాయతీ నిర్ణయాలు అమలుపరచడానికి, పంచాయతీ కార్యదర్శిగా ఇతర అధికారాలు బాధ్యతలు నిర్వహించడానికి, గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి గ్రామ సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందజేయడానికి ప్రతి గ్రామ పంచాయతీకి జనవరి 1, 2002 నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని ప్రభుత్వం ఏర్పరిచింది. 2007 అంతకంటే ముందు పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి ఒక్కరే ఉమ్మడి హోదాలో పనిచేసేవారు. 2007 తర్వాత గ్రామ రెవెన్యూ అధికారి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఈ పదవిని కేవలం రెవెన్యూ విధులకే పరిమితం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పరిధిలోనే నివసించాలి, గ్రామ పంచాయతీ ఆధీనంలో పనిచేయాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలు. పంచాయతీ కార్యదర్శి చట్టపరమైన బాధ్యతలు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు 2007లో జారీ చేసిన జాబ్ చార్టర్ ప్రకారం విధులు నిర్వహించాలి. గ్రామ పంచాయతీ నందు నిర్వహించవలసిన అన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలి. పంచాయతీ పన్నులు ఎప్పటికప్పుడు 100% వసూలు చేయాలి. గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండి పంచాయతీ సర్పంచ్ నియంత్రణలో పనిచేయాలి. సర్పంచ్ ఆదేశాలు లేదా సూచనల ప్రకారం పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ ఇతర కమిటీల సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. గ్రామ పంచాయతీ మరియు కమిటీల యొక్క తీర్మానాలను అమలుపరచాలి. గ్రామ పంచాయతీ భూములు మరియు ఆస్తులకు రక్షణ కల్పించాలి. గ్రామ పంచాయతీ భూములు మరియు పంచాయతీ ఆధీనంలోని ఇతర భవనములు దురాక్రమణకు గురి అయినప్పుడు సంబంధిత అధికారులకు నివేదించవలెను. ప్రకృతి వైపరీత్యములు, వరదలు, తుఫానులు మొదలైనవి సంభవించినప్పుడు అధికారులకు సహకరించవలను మరియు ముందు జాగ్రత్త నివారణ చర్యలు తీసుకోవలను. మలేరియా, మెదడువాపు వ్యాధి, నేల విరేచనాలు వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రములకు తెలియపరచవలను. సమీకృత శిశు అభివృద్ధి ICDS పథకము అమలునందు మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి సహకరించవలను. చట్ట ప్రకారం జారీ చేయబడిన నిబంధనలకు అనుగుణంగా జనన మరణ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించవలను. జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి. ప్రతి నెల 5వ తేదీన గత మాసం నందు జారీ చేసిన జనన మరణ ధృవీకరణాల సమాచారం సంబంధిత తహసీల్దారుకు విధిగా అందజేయాలి. వివిధ పథకములకు లబ్ధిదారులను ఎంపిక చేయుట, రుణములు పంపిణీ చేయుట, రుణముల వసూళ్లలోనూ గ్రామ సభకు సహకరించాలి. ఎన్నికల విధులు నిర్వహించవలను. షెడ్యూల్ కులములు, తెగల వారిపై ఏవేని అత్యాచారములు జరిగిన ఎడల రిపోర్ట్ చేయవలను. మహిళలు మరియు పసిపిల్లలపై ఏదైనా అత్యాచారం జరిగిన ఎడల సదరు సమాచారం ఆ సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియపరిచి 24 గంటల లోపు తగు చర్యలు తీసుకొనవలను. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేయవలను. షెడ్యూల్ కులములు, తెగల వారికి దేవాలయ ప్రవేశమునందు గల ఇబ్బందులు తొలగించుట మరియు ఇతర వివక్షతలను తొలగించుట కృషి చేయవలను. ఎరువులు, విత్తనములు, క్రిమిసంహారక మందులు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ఎడల సదరు విషయములను సంబంధిత అధికారులకు తెలియపరచవలను. పంచాయతీ కార్యదర్శి సామాజిక అభివృద్ధి మరియు సంక్షేమంకు సంబంధించిన విధులు. వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు చెల్లించుటకు సహాయపడవలను. వివిధ అభివృద్ధి పథకముల అమలయందు అవసరముకు సమాచారము అందించాలి. అత్యల్ప ఆదాయం గల కుటుంబముల ప్రాధాన్యతగా దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబముల ముసాయిదా జాబితాలను తయారు చేయాలి. గ్రామ ప్రణాళికల తయారీలో అవసరాలను గుర్తించి అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడంలో సహకరించాలి. మహిళలను ప్రేరేపించి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడు కృషి చేయవలను. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నిర్వహించు నెలసరి సమీక్షా సమావేశాలకు హాజరు కావలను. సూక్ష్మ ప్రణాళిక తయారు చేయడానికి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలు సహకరించవలను మరియు ఈ సంస్థల సమావేశాలకు హాజరు కావలను. వ్యవసాయ శాఖ నుండి అమలుపరచబడు వివిధ అభివృద్ధి పథకముల అమలుయందు మరియు వ్యవసాయ విస్తరణ పనులయందు సదరు శాఖ సిబ్బందికి సహకరించవలను. ఇందిరమ్మ, ఇందిరప్రభ ఉపాధి హామీ పథకముల అమలులో సహకరించవలను. వన సంరక్షణ కార్యక్రమాల పట్ల ప్రజలను ప్రేరేపించి చెట్లు నాటడం, సంరక్షించడం చేయవలను. నాటిన చెట్ల వివరములు ప్రదేశాల వారీగా నమోదు చేయవలను మరియు నియమిత కాలపు నివేదికలో బ్రతికి ఉన్న మొక్కల వివరములు తెలియజేయవలను. విద్యాశాఖ నిర్వహించు నమోదు కార్యక్రమాలకు సహకరించవలను. వయోజన విద్యాశాఖ నిర్వహించు బడిఈడు పిల్లల కార్యక్రమాలకు సహకరించవలను. గ్రామ పంచాయతీ సమాచార ప్రదర్శన బోర్డులను ఎప్పటికప్పుడు సమాచారం నమోదు చేయవలను. గ్రామ పంచాయతీ ఆస్తులకు సంబంధించిన వివరములు ప్రదర్శన బోర్డులను నిర్వహించవలను. సమన్వయ విధులు.
వివిధ పథకములకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను నిర్వహించవలను. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, సాముదాయిక అటవీ అభివృద్ధి పథకముల యందు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుటకు కృషి చేయవలెను. గ్రామంలో సమావేశాలు, చర్చాగోష్ఠులు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే పనులపై చర్చించవలను. పంచాయతీ కార్యదర్శి సాధారణ పరిపాలనా విధులు. ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి మరియు గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి. 100% పంటల అజమాయిషీ, సర్వేరాల తనిఖీ చేయాలి. వివాహ ధృవీకరణ పత్రం, నివాసం, ఆస్తి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్, పహాణీ జారీ చేయాలి. కుల ధృవీకరణ, ఆదాయం, సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చేటిలో ప్రాథమిక రిపోర్ట్ సమర్పించాలి. ఏదైనా సర్టిఫికేట్ సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలి. రోజు వీధులు తనిఖీ చేసి కనుగొన్న లోపములను సిబ్బందిచే సరిచేయాలి. గ్రామ పంచాయతీ తన కర్తవ్యాలు నిర్వహించడంలో పూర్తిగా సహకారం అందించాలి. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, ఇతర ప్రమాదాలలో ముందు జాగ్రత్త చర్యలు మరియు సహాయక చర్యలు తీసుకున్నట్లో ప్రభుత్వాన్ని సహకరించాలి. ఏపీ ట్రాన్స్కో గ్రామ స్థాయిలో నిర్వహించు కార్యకలాపాలకు సహకరించాలి. అధీకృత ప్రకటన ద్వారా కనీస వేతన చట్టం 1948 ప్రకారం గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ కనీస వేతనాల అమలుకు చర్యలు తీసుకోవాలి. జనన మరణాల రిజిస్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి. దీనికై 2 రిజిస్టర్లను మెడికల్ డిపార్ట్మెంట్ నుండి పొంది నెలవారీ నివేదికలు డిఎంహెచ్ఓకు పంపాలి. సంబంధిత చట్ట ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులు నిర్వహించి వివాహాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. బాల్య వివాహాలు జరిగినచో పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. లబ్ధిదారులను గుర్తించడంలోను, రుణాల పంపిణీ మరియు వసూలులోను గ్రామసభకు సహకరించాలి. పోలీసు విధులు: హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, శాంతికి భంగం కలిగించే ఇతర సంఘటనల గురించి పోలీసు వారికి తెలియచేయాలి. అనుమానాస్పదమైన కొత్త వారి గురించి పోలీసులకు తెలియచేయాలి. విమానాలకు ఏమైనా ప్రమాదం సంభవించినప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు తెలియచేయాలి. సమయానుకూలంగా అధికారులు అప్పగించిన ఏ ఇతర విధులనైనా నిర్వర్తించవలను. ఆర్థిక వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు. ప్రతి పంచాయతీ కార్యదర్శి తన కార్యాలయ స్థాయిలో జరిగే అన్ని ఆర్థిక వ్యవహారాలను నిర్దేశించబడిన ఖాతాలలో నమోదు చేయాలి. అదేవిధంగా తన కార్యాలయంలో వసూళ్లకు సిబ్బంది ఎటువంటి అవకతవకలకు, అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా చూసేందుకు ప్రతిరోజు వారి వసూలు రిజిస్టర్లను ఇరుసాల్నామా పరిశీలించాలి. పంచాయతీ కార్యదర్శి తన కార్యాలయంలో జరిగిన నష్టానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నియమాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ప్రభుత్వ నిధులను వినియోగించుకునే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరించాలి. రాబడులకు సంబంధించిన వ్యవహారాలలో పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు రాబడులకు సంబంధించిన పన్నులు, పన్నేతరాల డిమాండ్ల మదింపు, ఇంటి పన్ను, కొలాగారం, కాటా రుసుం పన్ను, ప్రకటనలపై పన్ను, కేబుల్ టీవీ పన్ను, వ్యవసాయ భూమిపై ప్రత్యేక పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను మొదలైన పన్నులతో పాటు డ్రైనేజీ, లైటింగ్, నీటి వినియోగ ఛార్జీలు, ఇంటి పన్నుతో కలిపి డిమాండ్ నిర్ణయించాలి. నెలవారీ నీటి కుళాయి ఫీజులు, లైసెన్స్ ఫీజులు, వృత్తి వ్యాపార లైసెన్సులు, లేఅవుట్, బిల్డింగ్ నిర్మాణ అనుమతులు, బందెల దొడ్డి ఫీజు, అపరాధ రుసుములు, చెరువులు, సంతలు, కబేలాలు, షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన వాటి వేలములకు డిమాండ్ నిర్ణయించాలి. పై డిమాండ్లకు వేర్వేరు రిజిస్టర్లు నిర్వహించాలి. ప్రభుత్వ గ్రాంట్లు, పథకములకు సంబంధించిన గ్రాంట్లకు రిజిస్టర్లు నిర్వహించాలి. ఎలక్షన్ల డిపాజిట్ల పనులకే కాంట్రాక్టర్లు చెల్లించే ఈఎండీలు, నీటి పంపులకే ప్రజలు చెల్లించే విరాళాలకు సంబంధించి విడివిడిగా రిజిస్టర్లు నిర్వహించాలి. పనులకు చెల్లించే అడ్వాన్సులు, ఉద్యోగులకు చెల్లించే అడ్వాన్సులు వివరాలు తెలిపే రిజిస్టర్లు నిర్వహించాలి. ఆడిట్ అభ్యంతరాలు, సర్ఛార్జీ విధింపబడిన వ్యక్తుల వివరాలు, చెల్లింపు అభ్యంతరాల ఉపసంహరణ వివరాల రిజిస్టర్లు నిర్వహించాలి. సదరు డిమాండ్ దశల వారీగా వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. డిమాండ్ నోటీసు జారీ చేసి బకాయి వసూలుకే వ్యక్తిగత శ్రద్ధ వహించి బకాయిదారులతో ఒప్పించడం, మొండి బకాయిల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం చేయాలి. రాబడులకు సంబంధించిన ఖాతాల సక్రమ నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల వేతనాల గ్రాంటు, 14 రూపాయల గ్రాంట్, మినరల్ సైన్స్ గ్రాంట్లు, సర్పంచ్ గౌరవ వేతన గ్రాంట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు మొదలైన వివరాలు రిజిస్టర్లు నిర్వహించాలి. మొత్తం డిమాండ్తో పోల్చి వసూళ్ల పురోగతిని పరిశీలించుట, సమస్త బకాయిల వసూళ్లకు సమావేశాల ద్వారా చట్టపరంగా తీసుకోవడం ద్వారా వాటి వసూలుకే బకాయిదారులకు నోటీసులు పంపించుట, పంచాయతీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకొని కోర్టు ద్వారా వసూలుకై చర్యలు తీసుకోవడం,
ట్రెజరీ నిల్వలతో క్యాష్ బుక్, పాస్బుక్లను సరిపోల్చాలి. వసూళ్లకు సాధ్యం కాని బకాయిలను రికవరీ చేయుటకు, సాధ్యం కాని బకాయిలను రద్దు చేయుటకు సంబంధ అధికారి కాంపిటెంట్ అథారిటీ ప్రతిపాదనలు పంపాలి. పంచాయతీ కార్యదర్శి బిల్లులు తయారు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బిల్లుపై డ్రాయింగ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి. బిల్లులో కేటాయించబడిన బాక్సులలో 4 అంచెల హెడ్ ఆఫ్ అకౌంట్ వర్గీకరణను తప్పులు లేకుండా చేయాలి. నిర్దేశించిన ఫారంలో మాత్రమే బిల్లును తయారు చేయాలి. బిల్లు లేదా వోచర్ యొక్క నకలును జిరాక్స్ కాపీని సమర్పించరాదు. బిల్లులో తప్పనిసరిగా ఆ శాఖ యొక్క అధికార ముద్ర ఉండాలి. బిల్లులో తప్పనిసరిగా డిశ్చార్జ్ ఎండార్స్మెంట్ ఉండాలి. అదేవిధంగా బిల్లులో మొత్తాన్ని దగ్గరలో ఉన్న రూపాయికి సర్దుబాటు చేయాలి. బిల్లులో తప్పనిసరిగా ఎర్రసిరాతో రక్షిత ధృవీకరణ చేయాలి. బిల్లులో చేసే అన్ని రకాలైన మార్పులు, చేర్పులు, కూర్పులకు ధృవీకరిస్తూ సంబంధిత డ్రాయింగ్ అధికారి పూర్తి సంతకం చేయాలి. బిల్లులో ఉండే నమూనా సంతకం, రికార్డులో ఉండే నమూనా, స్పైసీమెన్ సిగ్నేచర్ సంతకం ఒకే విధంగా ఉండాలి. బిల్లు క్లెయిమ్కు సంబంధించి సంబంధిత సమర్థ అధికారి కాంపిటెంట్ అథారిటీ యొక్క మంజూరీ ఉండాలి. బిల్లుకు నాన్ ట్రయల్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా జత చేయాలి. బిల్లుకు సిరాతో సంతకం, ఇంక్ సిగ్నేచర్ చేయబడిన అధికృత అధికారి యొక్క ఆమోదపు ఉత్తర్వును జత చేయాలి. బిల్లు మంజూరు చేయనప్పుడు ఫార్మా బిల్లుపై పెయిడ్ అండ్ క్యాన్సిల్డ్ స్టాంప్ వేయవలెను. వోచర్లు. ఖర్చులకు సంబంధించి వోచర్లు ఈ క్రింది విధంగా ఉండాలి. ప్రతి వోచరు సాధ్యమైనంత వరకు ముద్రించబడి ఉండాలి. ప్రతి వోచరుపై వరుస క్రమం పాటిస్తూ నెంబర్ వేయాలి. వోచరులో పూర్తి వివరాలు వ్రాయడంతో పాటు బిల్లు మొత్తాన్ని అక్షరాల రూపంలో కూడా వ్రాయాలి. చెక్కు ద్వారా చెల్లింపు జరిగినది, పుస్తక సర్దుబాటు ద్వారా జరిగినది, వాటి వివరాలు అంటే చెల్లింపు విధానం వోచర్లో వ్రాయాలి. అవసరమైన చోట స్టాంపు అంటించి వోచర్పై సంతకం తీసుకోవాలి. రూ. 5,000 మరియు ఆ పైన చెల్లించే మొత్తాలకు ఇది తప్పనిసరి. బిల్లు అనుమతించబడినప్పుడు వోచర్ అవుతుంది. బిల్లు అనుమతించిన సమర్థ అధికారి సంతకం ఉండాలి. వోచర్ చెల్లింపు జరిగిన వెంటనే పెయిడ్ అండ్ క్యాన్సిల్ అని రాయాలి. చెక్కు జారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు, కొనుగోళ్లకు, ఆగంతక ఖర్చులకు, కంటెంజెన్సీలకు, పార్ట్ టైం ఉద్యోగుల జీతాలు మొదలగు చెల్లింపులు చెక్కుల ద్వారా జరగాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్ చెక్కులపై సంతకం చేసేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్లులను సరిచూడటం, పనులకు చెల్లింపులు. గ్రామ పంచాయతీలో జరిగిన పనులకు చెల్లింపులు చేయవలసి వచ్చినప్పుడు ఈ క్రింది విషయాలు పరిశీలించాలి. పంచాయతీ సెక్రటరీ లేదా ఆఫీస్ సిబ్బంది నోట్ ఫైల్లో వ్రాసిన పని వివరం, గ్రామ పంచాయతీ తీర్మానం, పరిపాలనా మంజూరు, సాంకేతిక మంజూరు, పని అప్పగించిన వివరాలు, నిధుల వివరాలు పరిశీలించాలి. కొలతల మెజర్మెంట్ పుస్తకం ఎంబుక్ రికార్డు చేయబడిన విషయం, బిల్లు నందలి కొలతల వివరాలు, ఎంబుక్ లోని అబ్స్ట్రాక్ట్ నందలి కొలతల వివరాలు సరిచూడాలి. బిల్లులో రాసిన మొత్తం, చెక్లో రాసిన మొత్తం ఒకటిగా ఉన్నదా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలి. చేయవలసిన రికవరీలు చేయబడినవా లేదా ధృవీకరించుకోవాలి. పై వివరాలన్నీ పరిశీలించి తృప్తి పడిన తరువాత చెక్కుపై సంతకం చేయాలి. క్యాష్ కంపోనెంట్ కాకుండా మెటీరియల్ అకౌంట్ దానికి సంబంధించిన వాల్యూ క్యాష్ బుక్ నందు ఉదహరించి ఉన్నది. జేఆర్వై, ఎస్జిఎస్ఆర్వై, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీముల నందు చేయబడిన పనులకు లేబర్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ కు మెజర్మెంట్ పుస్తకమునందు విధిగా రికార్డు చేయవలెను. కొనుగోళ్ల చెల్లింపులు. గ్రామ పంచాయతీ అవసరానికి కొనుగోలు చేసిన సరుకులు, సామాగ్రి, వస్తువులు మొదలగు వాటి చెల్లింపులు చేసేటప్పుడు ఈ క్రింది విషయాలు గమనించాలి. పంచాయతీ సెక్రటరీ కార్యాలయ అసిస్టెంట్ ఉంచిన నోటు ఫైల్లో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు, మండల పరిషత్ తీర్మానం, సరుకులు గ్రామ పంచాయతీకి అందిన వివరాలు చూడాలి. వచ్చిన సరుకులు బిల్లుల ప్రకారం స్టాక్ రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలు సరిగా ఉన్నవా లేవా చూడాలి. సరఫరా చేసిన సరుకు నాణ్యత పరిశీలించి తృప్తిపడాలి. చెల్లింపు కొరకు తయారు చేసిన బిల్లుల్లో చెల్లించవలసిన మొత్తం చెక్కులో వ్రాసిన మొత్తం సరిపోయిందా లేదా చూడాలి. పై వివరాలన్నీ పరిశీలించి సంతృప్తి చెందిన తరువాతనే చెక్కుపై సంతకం చేయాలి. ఆగంతక ఖర్చులకు, కంటెంజెన్సీకు చెల్లింపులు. గ్రామ పంచాయతీలో అప్పుడప్పుడు చేయవలసిన ఖర్చులకు లేదా అనుకోకుండా వచ్చే అవసరమైన ఖర్చులకు చెల్లించేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ అవసరానికి ఎంత ఖర్చు చేశారు, ఈ ఖర్చులు చేయవలసిన అవసరం ఉందా, చేసిన ఖర్చుకు సరైన బిల్లులు ఉన్నాయా, ఇట్టి ఖర్చుకు గ్రామ పంచాయతీ ఆమోదం ఉందా లేక ధృవీకరణ ఉన్నదా. పై విషయాలన్నీ కార్యాలయ అసిస్టెంట్ ఉంచిన నోటు ఫైల్ ద్వారా పరిశీలించి తృప్తిపడిన తరువాత బిల్లుల మొత్తం, చెక్కుపైన వ్రాసిన మొత్తం ఒకటిగా ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించి సంతకం చేయాలి.
చెక్కు వ్రాసేటప్పుడు మరియు సంతకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చెక్కు జారీ చేయుటకు ముందుగా బ్యాంకులో, ట్రెజరీలో తగినంత నగదు నిల్వ ఉన్నట్లు నిర్ధారణ చేసుకుని మాత్రమే చెక్కు జారీ చేయాలి. చెక్కుపై ఉన్న అంశాలు స్పష్టంగా పెన్నుతో రాయాలి. చెక్కుపై రాసిన అంశాలలో దిద్దులు, కొట్టువేతలు చేసినట్లయితే చెక్కుపై సంతకం చేసేవారు ఆ దిద్దులను ధృవీకరిస్తూ పక్కన సంతకం చేయాలి. చెక్కు మొత్తాన్ని అంకెలలో మరియు అక్షరాలలో, అలాగే అక్షరాలకు ముందు వ్రాసేటప్పుడు అంకెలకు ముందు ఖాళీ లేకుండా చూడాలి. చెక్కులో రాసే అంశాలన్నీ చెక్కు కౌంటర్ ఫైల్ పై రాసి దాని వెనక భాగంపై చెక్కు ముట్టినట్లు చెక్కు తీసుకునే వారి సంతకం తీసుకోవాలి. ఒకవేళ చెక్కు రద్దు చేయాల్సి వస్తే ఆ చెక్కుపై అడ్డంగా గీతలు కొట్టి రద్దు చేయబడినదని రాయాలి. ఖాళీ చెక్కులపై అంటే వివరాలు నింపని చెక్కులపై సంతకాలు చేయకూడదు. చెక్కు మరియు పాసు పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరచాలి. చెక్కు ఎవరి పేరుతో రాస్తున్నది స్పష్టంగా అర్థమయ్యేలా పెన్నుతో రాయాలి. గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్కులు డ్రా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులను అనుమతించరాదు. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learnacademy టైప్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.